అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయటం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తి భిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలు కానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఆస్ట్రేలియా సాగర నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వత ప్రత్యేకత. ఈ అగ్నిపర్వతం 2 భూపలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూపలక, జువాన్ డి ఫ్యూకా భూపలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణమవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హాట్ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. భూకేంద్రంలో ద్రవ రూపంలో శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకొస్తాయి. ఈ శిలాద్రవం వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడ సముద్ర జలాలు వేడెక్కుతాయని చాడ్విక్ చెప్పారు. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీలో మెరైన్ జియోఫిజిసిస్ట్ ప్రొఫెసర్ విలియం విల్ కుక్ స్పష్టం చేశారు.